నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెదేపా జనసేన కలిసి 160 స్థానాలు గెలుస్తామన్న లోకేష్. బాబు అరెస్ట్ అక్రమమని పార్టీ విస్తృత స్థాయి భేటీలో భావోద్వేగం. రాష్ట్ర తాజా పరిస్థితులపై గవర్నర్తో సీఎం జగన్ చర్చలు. జీపీఎస్ సహా కొత్త చట్టాలు ఆమోదించినందుకు కృతజ్ఞతలు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 4 ప్రమాణం. ఉన్నత న్యాయస్థానంలో 30కి చేరిన జడ్జిల సంఖ్య. భార్య కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగిన భర్త. డబ్బు తెచ్చేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి. పల్నాడు జిల్లాలో విషాదం. గగన్యాన్ టీవీ D1 పరీక్ష విజయవంతం. సురక్షితంగా సముద్రంపై దిగిన క్రూ మాడ్యూల్. ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న గాజాకు ఊరట. ఈజిప్ట్ నుంచి పాలస్తీనియన్లకు చేరుతున్న మానవతా సాయం. వైకాపా అరాచకాలపై తెలుగుదేశం జనసేన పోరాడకపోతే రాష్ట్రాన్ని జగన్ ఎప్పుడో ముక్కలు చేసి అమ్మేసేవారని నారా లోకేష్ అన్నారు. ఇరు పార్టీల పొత్తుతో వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే నవంబర్ 1న ప్రారంభిస్తానని ప్రకటించారు. బాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను ఈ నెల 25 నుంచి తన తల్లి భువనేశ్వరి పరామర్శిస్తారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో లోకేష్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. చంద్రబాబు అరెస్టుతో ఆవేదనకు గురై మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ లోకేష్ చేసిన కీలకోపన్యాసం ఆద్యంతం గద్గద స్వరంతో సాగింది. చంద్రబాబు కూర్చునే కుర్చీని ఖాళీగా పెట్టి సమావేశం నిర్వహించారు. ప్రజల కోసం పోరాడిన నాయకుడు చంద్రబాబు అంటూ వేదికపై లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయాలి? 45 సంవత్సరాలు క్రమశిక్షణతో పట్టుదలతో మన కోసం పనిచేశారు. 43 రోజులు ఆయన్ని రాజమండ్రి జైల్లో పెడతారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితులందరూ 32-38 రోజుల్లో బయటకు వచ్చారు. అంటే వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేసి ప్రజానాయకుడిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ప్రతిరోజు రేపో మాపో నన్ను కూడా జైలుకు పంపిస్తాను. కానీ ఈరోజు ఏకంగా లోకేష్ తప్పు చేయలేదు అని 41 నోటీస్ ఇచ్చి పంపించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఈ నెల 24న భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని అదే రోజు చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లికి వెళ్తారని లోకేష్ తెలిపారు. 25 నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి నిజం గెలవాలి పేరిట చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. సేవా కార్యక్రమాలు తప్ప ఏమీ తెలియని తన తల్లిని అవమానించేలా మంత్రులు మాట్లాడుతున్నారని ఆవేదనతో అన్నారు. నేను సిఐడి ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఏకంగా మా తల్లి ఐటీ రిటర్న్స్ చూపించి తల్లి పైన కూడా కేసు పెడతానని బెదిరిస్తాం జరిగింది. ప్రజలందరిని అడుగుతున్నా, ఏనాడైనా మా అమ్మ బయటికి వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తప్ప ఏ అధికారికమైన కార్యక్రమానికి మా తల్లి వచ్చిందా? అలాంటి తల్లిపై ఈరోజు ఈ సైకో జగన్ దాడి చేస్తున్నాడు. చాలా బాధేస్తుంది. సేవా కార్యక్రమాలు తప్ప ఏనాడు మా తల్లి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవలా. అలాంటి తల్లిపై శాసనసభ సాక్షిగా ఈ సైకో జగన్ ఆయన సైన్యం అవమానించారు. ఇప్పుడు ఏకంగా మంత్రులు అంటారు ఆయన భోజనంలో విషం కలుపుతారంట. అమ్మ బ్రహ్మని కలిసి చంద్రబాబు నాయుడు గారు పంపించే భోజనంలో విషం కలుపుతారంట. అంటే వీళ్ళు ఎలాంటి ఎదవలో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా. భోజనంలో విషం కలుపుతాం, బాబాయిని లేపేస్తాం, కోడి కత్తి డ్రామా చేస్తాం. మా డిఎన్ఏ కాదు, అదంతా సైకో జగన్ డిఎన్ఏ. తెలుగుదేశం జనసేనల పొత్తు ఉండకూడదని 4.5 ఏళ్లుగా జగన్ చేసిన ప్రయత్నం నెరవేరలేదని లోకేష్ అన్నారు. ఇరు పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు పేటీఎం బ్యాచ్ పనిచేస్తోందన్నారు. తెదేపా సానుభూతి పరుల ఓట్లు తొలగించే కుట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. దొంగ ఓట్ల చేర్పులపై పోరాటం ఆపొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే
వాటిని కాపాడాల్సిన జగన్ దోపిడీలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఇసుక తమ్ముడికి, కల్తీ మద్యం మరో తమ్ముడికి కట్టబెట్టారని దుయ్యబట్టారు. ఇంటింటికి వెళ్లి జగన్ దోపిడీని వివరిద్దామని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ పై నిన్న ప్రధాని చేసిన ప్రకటనతోనైనా జగన్ సిగ్గుపడి తన ముక్కు నేలకు రాయాలని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు జైల్లో ఉంటే తెదేపా పుంజుకోలేదనే తప్పుడు ఆలోచన చేసిన జగన్ బూమ్రాంగ్ అయ్యారని ఆక్షేపించారు. సరైన సమయంలో తెలుగుదేశానికి జనసేన తోడయిందన్నారు. పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశానికి పోలీసులు అడ్డంకులు సృష్టించారు. విజయవాడలో వీఐపీ మూవ్మెంట్ ఉందంటూ దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి వద్ద ట్రాఫిక్ను హైవే నుంచి సర్వీస్ రోడ్లోకి మళ్లించారు. ఎన్టీఆర్ భవన్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. లోకేష్తో పాటు ముఖ్య నేతలు చాలాసేపు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమయ్యాక ట్రాఫిక్ని పోలీసులు సర్వీస్ రోడ్డు నుంచి హైవే మీదికి వదిలారు. స్వార్థం కోసం సమాజంలో అశాంతి రేకెత్తించే దుష్ట శక్తులకు గుణపాఠం నేర్పాలని సీఎం జగన్ పోలీసులకు సూచించారు. విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన పోలీసులకు జగన్ నివాళులర్పించారు. వివిధ రూపాల్లో సవాల్ విసురుతున్న నేరాలను కట్టడికి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. సమాజం మీద దాడి చేసి మునగడ సాగించాలి అనుకునే శక్తులు అడవుల్లోనో అజ్ఞాతంలోనో కాదు, ప్రజా జీవితంలో ఉంటూ అదే ప్రజా జీవితం మీద దాడి చేయటాన్ని కూడా ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం. మరింత ఎక్కువైన పరిస్థితుల్లో తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అన్రెస్ట్ క్రియేట్ చేసే ఇలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటము లేకుండా చట్టానికి పని పెట్టండి అని ఇటువంటి దుష్టశక్తులకు మనం గుణపాఠం నేర్పకపోతే ఇక సమాజంలో ఎవరికి రక్షణ ఉంటుంది అన్నది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న విషయం. పొంగనూరు నియోజకవర్గంలో వైకాపా నేత సూరి సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తల చొక్కాలు విప్పించడం పెత్తందారి పోకడకు నిదర్శనమని నారా భువనేశ్వరి మండిపడ్డారు. 30 ఏళ్ల క్రితం బీహార్లోనూ ఇంత అరాచక పరిస్థితులు లేవని విచారం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అంటే ఒక కుటుంబమని, తండ్రి లాంటి నాయకుడిని జైల్లో బంధిస్తే నిరసనగా సైకిల్ యాత్ర చేసుకునే హక్కు కూడా కార్యకర్తలకు లేదా అని ఆమె ప్రశ్నించారు. నడి రోడ్డుపై బూతులు తిడుతూ వైకాపా నేతలు చేసిన అవమానాన్ని ప్రజలంతా గమనించారన్నారు. ఎల్లకాలం నియంతలా పెత్తనం సాగదన్న భువనేశ్వరి అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుని ఆయన కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం జైల్లో కలిశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ ములాఖాతు ద్వారా చంద్రబాబుతో 40 నిమిషాల సేపు మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, భద్రత, న్యాయపరమైన అంశాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ములాఖాతు తర్వాత రాజమహేంద్రవరంలోని తెలుగుదేశం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న కుటుంబ సభ్యుల్ని వివిధ వర్గాల ప్రజలు కలిశారు. చంద్రబాబు అరెస్టు దారుణమంటూ ఓ మహిళ నందమూరి రామకృష్ణ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రాన్ని మంచిగా అయిపోయింది. నాకేం కోరికలు లేవు, రాష్ట్రం బాగుండాలని, రాష్ట్రం కోసం వచ్చి కలుస్తాను. రోజు మాకైతే పార్టీ దేశ నుంచి ఎప్పుడు కూడా కావట్లేదు. అంటే అన్యాయం జరుగుతున్నది ఏం చూస్తున్నాను. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ నూనేపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయ్, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ జ్ఞాపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, కొత్త న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. న్యాయవాదుల కోటా నుంచి 4 న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. కొత్తగా నియమితులైన 4తో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను ముఖ్యమంత్రి జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు జగన్ రాజ్భవన్కు వెళ్లారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చట్టం, ఏపీ గ్యారంటెడ్ పెన్షన్ స్కీమ్ చట్టాలకు ఆమోదం తెలిపినందుకు గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపైన గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తోంది. కోర్టు కేసులు తేలే వరకు రాజధానిని విశాఖకు తరలించడం సాధ్యం కాదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రాజధానిగా అందరూ ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు కొనసాగించాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత విషయం కోర్టులో ఉంది. కోర్టులో ఇంకా పూర్తిగా పరిష్కారం అవ్వలేదు. సో కాబట్టి వాళ్ళు ప్రభుత్వం కూడా నాకు తెలిసి ఇది రాజధానిగా చెప్పటం లేదు, చేయలేరు కూడా. కోర్టు పూర్తి ప్రక్రియ పూర్తయ్యే వరకు కొద్ది రోజులు ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ కూర్చుంటారు అంటే దానికి బహుశా ఎవరు అభ్యంతరం చెప్పే అవకాశం లేదు. కానీ రాజధానిగా డిక్లేర్ చేసేటువంటి ఆస్కారం, అవకాశం కోర్టులో విషయం పరిష్కరించే వరకు సాధ్యం కాదు. ఒంగోలులో నకిలీ స్టాంపుల కేసులో సిఐడి దర్యాప్తు ప్రస్తావన లేదని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ స్పష్టం చేశారు. కేసులో జాప్యం జరుగుతోందన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణలపై ఎస్పీ స్పందించారు. దర్యాప్తులో తొందరపాటుతో వ్యవహరించలేమని స్పష్టం చేశారు. అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో దానిలో మనకి తెలుస్తుంది कि ఇంకా ఎనీ కొత్త కేసు దాని నుంచి వస్తాయా లేదా. సో అది విల్ బి ఏబుల్ టు ఫినిష్ సూన్ దట్ వర్క్. కేసు డిలే అవుతుందనేసి ఇది డిలే అది ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. అది ఇలాంటి కేసెస్ అది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటే మనం అది వెరిఫై చేయాలి. యాక్చువల్గా ఎవరు అమ్మారు, వాళ్ళకి హక్కు ఉందా లేదా, అది రిజిస్ట్రార్ ఆఫీస్లో చూడాలి, అది ఎంఆర్ఓ దగ్గర చూడాలి. మొత్తం హిస్టరీ ఆఫ్ ద ల్యాండ్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ బట్టి మనం చూడాలి. ఎనీ ఫోర్జరీ ఉందా, ఇంపర్సనేషన్ జరుగుతుందా లేదా అది చూడాలి. డీకే పట్టా ఇచ్చినప్పుడు మనం ఒరిజినల్ రిజిస్టర్తో పాటు వాళ్ళ ప్రొసీడింగ్స్ కూడా చూడాలి. చాలా ఇయర్స్ బ్యాక్ కూడా ఇచ్చినవి ఉన్నాయి. దిస్ ఎ లాంగ్ ప్రాసెస్, సో ఇట్ టేక్స్ టైమ్. ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ కేస్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ అండ్ వీ విల్ ఓన్లీ డూ ఇట్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే పార్వత పూర్ణచంద్రప్రసాద్కు వద్దంటూ సొంత పార్టీ నేతలే అసమ్మతి గళమెత్తారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జన్మదినం సందర్భంగా అన్నవరం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో వైకాపా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు జగన్ ముద్దు, ప్రసాద్ వద్దు అంటూ ప్లకార్డులు చేతబట్టి ర్యాలీగా వెళ్లారు. పలువురు సర్పంచ్లు, వైకాపా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడారు. సొంత పార్టీలోనే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మేము మహిళా ప్రజాప్రతినిధులుగా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నామండి. ఆ రోజు ప్రతిపక్షంలోనూ ఈ రోజు మనం గవర్నమెంట్ లో కూడా బాధలు పడటం ఏం బాగాలేదు. నేను మొన్న రీసెంట్ గా పెద్దాపురంలో సీఎం జగన్ గారిని కలవడం జరిగింది. ప్రతి విషయం ఆయనకి చెప్పాను. మీకు న్యాయమే చేస్తానమ్మా అన్నారు. చాలా సంతోషం. శాసనసభ్యులు మరి 60 లక్షలు 70 లక్షల పదవి డబ్బులు తీసుకుని పదవి చెప్పి చాలా సంతోషం. బంగారు వ్యాపారంలో రెండో ముంబైగా ప్రసిద్ధి చెందిన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో బంగారం దుకాణాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. వరుసగా 3వ రోజు తనిఖీలు చేయడంతో సుమారు 1000కి పైగా దుకాణాలు తెరవలేదు. కొనుగోలుదారులతో నిత్యం కళకళలాడే బంగారు దుకాణాల సెంటర్ వెలవెలబోయింది. దసరా పండుగను పురస్కరించుకుని బంగారం కొనుగోళ్ల కోసం వచ్చిన ప్రజలు దుకాణాల మూసివేతతో వెనుదిరిగారు. రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ సాకారం దిశగా తొలి అడుగు పడింది. గగన్యాన్ ప్రాజెక్టులో కీలకమైన టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ TVD-1 వాహక నౌక పరీక్షను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఆ తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్ సురక్షితంగా పారాషూట్ల సాయంతో సముద్ర ఉపరితలంపై దిగింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల 2 సార్లు వాయిదా పడిన ప్రయోగం చివరికి ఫలవంతమైంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇక భవిష్యత్తు ప్రయోగాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. 6, 5, 4, 3, 2, 1, 0.
TVD1 का सफलतापूर्ण प्रज्वलन Plus 5 seconds. प्रथम प्रमोशन मंच से Gravity book liftoff of TVD1, a major milestone towards ISRO's Gaganyaan mission. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ TVD1 ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షానికి వ్యోమగాములను పంపి తిరిగి సురక్షితంగా భూమిపైకి తెచ్చే క్రూ మాడ్యూల్ ను వాహక నౌక ద్వారా ప్రయోగించి విజయవంతంగా పరీక్షించింది. ఉదయం 10 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ క్రూ మాడ్యూల్ పారాచూట్ల సాయంతో సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అయింది. TVD1 పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను ఇస్రో నిరంతరం విశ్లేషించనుంది. రాకెట్ నింగిలోకి బయలుదేరాక ఇస్రో శాస్త్రవేత్తలు అబార్ట్ సంకేతం పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. గగన్యాన్లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహక ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. Has achieved a successful test vehicle flight and has moved a step closer to the prestigious Gaganyaan mission. I'm very happy to announce the successful accomplishment of the TVD1 mission. The purpose of this mission was to demonstrate the crew escape system for the Gaganyaan program through a test vehicle demonstration in which the vehicle has gone up to a Mach number, which is the speed of sound, slightly above that. The crew escape system took the crew module away from the vehicle, and subsequent operations of the crew module separation from the crew escape system, all the parachutes opening, and touched down in the sea at the required velocity has been very well accomplished, and we have got confirmation of the data of all of this. Till now, based on the data, everything has performed very nominally and perfect. గగన్యాన్ ప్రాజెక్టు తొలి పరీక్ష టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ TVD1 ప్రయోగాన్ని ఇస్రో ఉదయం 8 గంటలకే చేపట్టాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించక వాయిదా పడింది. అనంతరం ఉదయం 8:45 ప్రయోగాన్ని వాయిదా వేశారు. కానీ చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని వేగంగా గుర్తించి సరిచేశారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయోగాన్ని చేపట్టగా అది విజయవంతమైంది. వ్యోమనౌక తీసుకెళ్లిన క్రూ ఎస్కేప్ సిస్టమ్ బరువు 12.5 టన్నులు కాగా క్రూ మాడ్యూల్ బరువు 4.5 టన్నులు. Visuals of drogue chutes. Suit release, main suit deployed. And there is a confirmation that drogue chutes have been released and pilot chutes have enabled the main parachutes to deploy. These main parachutes, which are 3 in number, are very, very large in size. 25 meters each. వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ భూ కక్షలోకి పంపించి 3 రోజుల పాటు అక్కడే ఉంచి తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావాలన్నది గగన్యాన్ ప్రాజెక్ట్ లక్ష్యం. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశముందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగనతలంలో పరీక్షిస్తోంది. మొదటగా TVD1 పరీక్షను నిర్వహించింది. ఇందులో క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకు తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్టతను పరిశీలించనుంది. సాగర జలాల్లో పడిన క్రూ మాడ్యూల్ను సేకరించి విశ్లేషిస్తోంది. Impact is sensed. Now the confirmation is available for a successful splashdown of the crew module. की घोषणा कर दी गई है. क्रू मॉड्यूल को सुरक्षित टचडाउन करा दिया गया है. మానవ సహిత వ్యోమనౌకతో నింగిలోకి బయలుదేరిన వెంటనే రాకెట్లో ఏదైనా లోపం ఉత్పన్నమైనప్పుడు వ్యోమగాముల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో వారు కూర్చొనే క్రూ మాడ్యూల్ను రాకెట్ నుంచి వేరుచేసి సురక్షితంగా కిందకు తీసుకురావాలి. దీన్ని క్రూ ఎస్కేప్ సిస్టమ్ CES అంటారు. ఇది ఒక రకంగా అత్యవసర ద్వారం లాంటిది. క్రూ ఎస్కేప్ వ్యవస్థ చాలా చురుగ్గా మెరుపు వేగంతో పనిచేయాలని ఈ దిశగా క్రూ ఎస్కేప్ వ్యవస్థ కోసం క్విక్ రియాక్టింగ్ సాలిడ్ మోటార్లను అభివృద్ధి చేశామని ఇస్రో తెలిపింది. ఇస్రో విజయవంతంగా పూర్తి చేసిన ప్రయోగంలో వాహక నౌక గమనం మానవ సహిత గగన్యాన్ యాత్రను పోలి ఉంటుంది. అది సెకనుకు 400 మీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈసారి దాదాపుగా పూర్తి స్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షించిన ఇస్రో దాని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతోంది.
పల్నాడు జిల్లా కారంపూడిలో విషాదం చోటు చేసుకుంది. భార్యకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించగా వైద్యం కోసం డబ్బు తెచ్చేందుకు వెళ్లిన భర్త తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కారంపూడికి చెందిన రామాంజని అనే మహిళకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. రాత్రి 10 గంటలకు కారంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో 108లో గురజాల ఆసుపత్రికి తరలించారు. గురజాలలో వైద్యులు ఉన్నా కాన్పు కష్టంగా ఉందని, తాము ప్రసవం చేయలేమని చెప్పి నరసరావుపేట తీసుకువెళ్లాలని సూచించారు. భార్యను నరసరావుపేట తీసుకువెళ్లాలని భర్త ఆనంద్ 108 సిబ్బందిని కోరారు. ఆసుపత్రిలో డబ్బులు అవసరం పడతాయని, తాను కారంపూడి వెళ్లి తెచ్చుకుంటానని చెప్పి వెళ్లారు. కారంపూడి నుంచి నరసరావుపేట బయలుదేరి కొంత దూరం రాగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డుపై గుంతలు ఉండటంతో ద్విచక్ర వాహనం పడిపోవడంతో ఆనంద్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆనంద్ను 108లో నరసరావుపేటకు తరలించారు. అప్పటికే ఆయన భార్య నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఆసుపత్రికి చేరుకునేసరికే ఆనంద్ చనిపోయాడు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని సొంత జిల్లా పల్నాడులో ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం కూడా చేయలేని పరిస్థితిపై విమర్శలు వస్తున్నాయి. గాజాపై వరుసగా 15వ రోజు ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. బాంబు దాడుల ధాటికి ఆకాశంలో దట్టమైన పొగ అలుముకుంది. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటి వరకు 4137 పాలస్తీనియన్లు మృతి చెందినట్లు గాజా వైద్య శాఖ తెలిపింది. మరో 13,000 మంది గాయపడ్డారని వెల్లడించింది. అటు లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు నిర్వహించింది. హిజ్బుల్లా ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ తెలిపింది. అంతకుముందు హిజ్బుల్లా ఉగ్రవాదులు తమ దేశంపై రాకెట్లతో దాడులు చేసినట్లు ఆరోపించిన ఇజ్రాయెల్ అందులో తమ సైనికుడు మరణించినట్లు పేర్కొంది.